దేశ సనాతన సంప్రదాయాన్ని ప్రపంచ నలుమూలలు చాటిన ప్రయాగరాజ్ మహాకుంభమేళలో విషాదం చోటు చేసుకుంది. పుణ్య స్నానాలకు వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు భక్తులు. అసలింతకీ ఈ తొక్కిసలాటకి కారణమేంటి? కావాలనే ప్లాన్ చేసి ఇలా చేశారా? మిడ్ నైట్ 2:30 గంటల సమయంలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది? దీనిపై ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? మహాకుంభమేళా క్లోజ్ అయినట్టేనా? ఇవే ప్రశ్నలు చాలా మంది భక్తులను వెంటాడుతున్నాయి. అయితే మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. నిన్నటి నుంచే ప్రయాగరాజ్కు భారీగా చేరుకున్నారు భక్తులు. ఇప్పటికే 15 కోట్ల మందికి పైగా అమృత స్నానాలు ఆచరించారు. ఇవాళ 10 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు ముందే అంచనా వేశారు. అందుకు తగ్గట్టే ఇసుకేస్తే రాలనంత జనం పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రయాగరాజ్ ను నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. దాంతో పాటు సంగమం వెళ్లే స్థానికులు 2 వీలర్ ను మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను అమర్చారు. భద్రతా బలగాలను సైతం పెంచారు. యోగి ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసినా ఇలా అనుకోకుండా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా భక్తులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఘటన తర్వాత వెంటనే బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తోంది అక్కడి సిబ్బంది. అయితే ఈ ఘటనకి ముందు మిడ్ నైట్ 2:30కు భారీ ఎత్తున భక్తులు త్రివేణి సంగమం వద్దకు స్నానాలు చేసేందుకు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు విరగడంతో ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే ఈ ఘోరం జరిగిపోయింది. భయంతో భక్తులు పరుగులు తీశారు. ఇలా ఈ తొక్కిసలాటలో 20 మందికి పైగా చనిపోగా వందల మంది గాయాల పాలయ్యారు. ఇక ఈ ఘటన విషయం తెలియగానే సహాయక చర్యలు చేపట్టాలని యోగి సర్కార్ అధికారులను ఆదేశించింది. మోడీ సైతం దీనిపై స్పందిస్తూ యూపీ సీఎం యోగితో ఫోన్లో మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్షించారు. గాయాలైన వారికి వెంటనే చికిత్స అందించాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు తొక్కిసలాట ఘటన కారణంగా అమృత స్నానం రద్దు చేసినట్లు అకార పరిషత్ మండలి ప్రకటించింది. త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత భక్తులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడే ఉన్న ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ మౌని అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళకు వచ్చారని చెప్పారు. అర్ధరాత్రి బ్రహ్మ ముహూర్తం నుంచి స్నానాలు చేసేందుకు ఘాట్ల వద్దకు ప్రజలు రావడంతో ఒక్కసారిగా భక్తుల రద్దీ ఎక్కువైంది. జనాలంతా వెళ్తున్నారే తప్ప ఎటువైపు వెళ్లాలి, ఎక్కడ స్నానాలు చేయాలనే దానిపై ఎవరికీ అవగాహన లేదు. దాంతో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ఘాట్లకు దగ్గరలో అనేక చెత్త డబ్బాలను ఏర్పాటు చేసింది. కానీ అర్ధరాత్రి కావడం, అందులోనూ బాగా చీకటి ఉండడంతో ముందున్న చెత్త డబ్బాలు కనిపించక పలువురు భక్తులు వాటికి తగిలి కింద పడిపోయారు. అది గమనించని వెనుకున్న వాళ్ళు వారి మీద పడడం, అప్పటికే అందరి చేతులు తలలపై పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు ఉండడంతో అవన్నీ వారి మీద పడ్డాయి. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పుకొచ్చారామె. ఇక మరో సాక్షి మాట్లాడుతూ వెళ్తుండగా వెనుక నుంచి పలువురు భక్తులు తమను తోయగా కింద పడిపోయమన్నారు. ఆపై అనేక మంది తమపై పడడంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదన్నారు. కానీ ఎలాగోలాగో తాను బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులను వెతికి వారికి సాయం చేసినట్లు వెల్లడించారు. ఇలా ఈ ఘటన అనుకోకుండా జరిగిన మహాకుంభమేళలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. స్వతంత్రం తర్వాత మొట్టమొదటి కుంభమేళా 1954లో జరిగింది. దేశ చరిత్రలో ఊహించిన ఘటన అది. ఫిబ్రవరి 3, 1954న అలహాబాద్ లో కుంభమేళా జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆ కుంభమేళలో దాదాపు 800 మంది భక్తులు చనిపోయినట్లు నేషనల్ మీడియా రికార్డులు చెబుతున్నాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత సరిగ్గా 1986 హరిద్వార్ లో జరిగిన కుంభమేళాలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం అప్పటి ఉత్తరప్రదేశ్ సీఎం వీర్ బహదూర్ సింగ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలతో కలిసి హరిద్వార్ వచ్చారు. ఆ సమయంలో గందరగోళం నెలకొంది. భద్రతా సిబ్బంది భక్తులను నది తీరానికి రానియకుండా ఆంక్షలు విధించారు. వచ్చిన భక్తులను అదుపు చేయలేకపోయారు. ఫలితంగా తొక్కిసలాటకు దారి తీసింది. ఇలా మహారాష్ట్రలోని నాసిక్ కుంభమేళాతో పాటు అలహాబాద్ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సైతం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఏది ఏమైనా ఆ తొక్కిసలాటలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని మనసారా ఆశిద్దాం. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.